జై బజరంగి. రామాపురం అనే గ్రామానికి దగ్గరలో ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఒక నక్క నివసిస్తూ ఉండేది. ఆ నక్కకు మూలికా వైద్యం తెలుసు. తన చుట్టుప్రక్కల ఉన్న తోటి జంతువులకు తనకు తెలిసిన మూలికా వైద్యంతో వైద్యం చేసి వాళ్లకు నయం చేస్తూ ఉండేది. చుట్టుప్రక్కల ఎవరికి అనారోగ్యం చేసినా జింక నక్కకు తెలియచేసేది. నక్కమిత్రమా, నది పక్కన ఉన్న సింహం రాజు భార్య శివంగికి కడుపులో బాగాలేదు. ఏమీ తినడానికి అవడం లేదట. రోజుకు 3 పూటలు వేటాడి తింటే అలాంటి సమస్యలే వస్తాయి. 3 రోజులకు ఒక్కసారి మాత్రమే తినమను. దానికి మూలిక అవసరం లేదు, తగ్గిపోతుంది. అలాగే మన స్నేహితురాలు మేకవాణికి పంటినొప్పంట మిత్రమా. ఈసారి మేతకు వెళ్ళినప్పుడు సీతాఫలం ఆకులు ఎక్కువగా తినమను. పంటి సమస్య పూర్తిగా తగ్గుతుంది. జింక సహాయంతో తన చుట్టూ ఉన్నవారికి తన వైద్యంతో సహాయం చేస్తూ ఉంటుంది. అలా కొంతకాలం గడిచాక జింక తన నక్కమిత్రుడితో ఇలా అంటుంది. మిత్రమా, నిన్న నేను కాలక్షేపం చేయడానికి నది దగ్గరికి వెళ్ళినప్పుడు 2 పక్షులు ఇలా అనుకుంటున్నాయి. ఇక్కడ నక్క వైద్యం వల్ల వీళ్ళందరూ సుఖంగా ఉంటున్నారు, కానీ నదికి అటువైపున ఇలాంటి వైద్యం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కొద్ది రోజులుగా నేను కూడా అదే విషయం గురించి ఆలోచిస్తున్నాను మిత్రమా. నదికి అటువైపు ఉన్న వాళ్ళకి కూడా మనం వైద్యం చెయ్యాలి. నదికి అటువైపుకు వెళ్ళాలి అంటే ఆకాశమార్గం ఒక్కటే దారి. రేపు నేను కాకిని సహాయం చేయమని అడుగుతాను. కాని మిత్రమా, ఆ కాకి అహంకారి కదా, సహాయం చేస్తుందంటావా? మనకు వేరే దారి లేదు. అడిగి చూద్దాం. నలుగురికి సహాయం అవుతుంది కాబట్టి మన ప్రయత్నం మనం చేద్దాం. నక్క, జింక కాకిని సహాయం అడగడం కోసం కాకి దగ్గరికి వస్తాయి. వాళ్లను చూసిన కాకి ఇలా అంటుంది. ఊరికరారు మహానుభావులు అంటారు కదా, నాతో ఏమైనా పని పడిందా? ఆ మాట విన్న జింక, నక్కకు చాలా కోపం వస్తుంది. కాని ఆ కోపం కనపడనివ్వకుండా ముందున్న మంచి పని కోసం కోపం రానట్టు నటిస్తారు. అవును, నిన్ను కూడా మహానుభావుడిని చేద్దామనే పనితోనే వచ్చాం. నువ్వు నక్కమిత్రుడిచ్చే మూలికలను నది అటువైపు ఉన్న వాళ్ళకి అందిస్తే వాళ్ళకి చాలా సహాయం అవుతుంది. లేదు, నన్నుగా ఉండనివ్వండి. వేరే వాళ్ళని ఎవరినైనా వెతుక్కోండి. నువ్వు అహంకారివని తెలుసు. అయినా వేరే అవకాశం లేక నీ దగ్గరికి సహాయం కోసం వచ్చాం. కాని నువ్వు మాట తీరు చూశాక నువ్వు ఖచ్చితంగా నది అటువైపు వాళ్లకి మూలికలు అందిస్తావు అని నాకు నమ్మకం లేదు. పద జింకమిత్రమా, ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు అని అక్కడ్నుండి జింక, నక్క ఇంటికి వెళ్ళిపోయాయి. దిగులు పడకు మిత్రమా, మనసుంటే మార్గం ఉంటుంది అంటారు కదూ. ఖచ్చితంగా మనకు ఏదో ఒక మార్గం దొరుకుతుంది. భలే గుర్తు చేశావు మిత్రమా. నా చిన్ననాటి కొంగమిత్రుడు నువ్వన్నట్టే అనేవాడు. ఖచ్చితంగా వాడు నాకు సహాయం చేస్తాడు. ఎక్కడ ఉంటాడో చెప్పు మిత్రమా, ఎంత దూరమైనా నేను వెళ్తాను. లేదు మిత్రమా, వాడిని కలిసి చాలా కాలమైంది. నాక్కూడా వాటిని చూడాలనుంది. నేనే వెళ్ళి సహాయం అడుగుతాను. సరే మిత్రమా. నక్క వెంటనే తన కొంగమిత్రుని కలవడానికి బయలుదేరుతుంది. తన కొంగమిత్రుని కలుస్తుంది. ఇద్దరూ వాళ్ల చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుని చాలా సమయం మాట్లాడుకుంటూ ఉంటారు. కొంత సమయమయ్యాక కొంగ నక్కతో ఇలా అంటుంది. ఇంతకాలం తర్వాత నన్ను చూడ్డానికి మాత్రమే వచ్చావనుకోను మిత్రమా. నీకేదైనా సమస్య మిత్రమా? అప్పుడు నక్క జరిగిన విషయం కొంగకి చెప్తుంది. ఎప్పుడూ పరుల కోసం ఆలోచించే నిన్ను చూస్తే నాకు గర్వంగా ఉంది మిత్రమా. అది నిన్ను చూసే నేర్చుకున్నాను మిత్రమా. నీకు దగ్గర్లో నాకు నివాసం చూడు మిత్రమా.
మంచి పనికి ఆలస్యం చేయకూడదు. అక్కడ నుండి బయలుదేరారు. నక్క తనకు దగ్గరలోనే కొంగకు నివాసం ఏర్పాటు చేస్తుంది. నక్కామిత్రమా, నేను నది అటువైపుకు వెళ్ళి అక్కడి సమస్యలు తెలుసుకుని నీకు చెప్తాను. సరే మిత్రమా, జాగ్రత్తగా వెళ్ళిరా. అలా కొంగ నది అటువైపు వాళ్ల సమస్యలను తెలుసుకుని నక్కకు చెప్పేది. నక్క వాటికి తగ్గ మూలికలను ఇచ్చేది. ఆ మూలికలను కొంగ సమస్యతో బాధపడేవాళ్లకు తీసుకువెళ్ళి ఇచ్చేది. తన మంచితనంతో చుట్టుపక్కల కొంగ తక్కువ సమయంలోనే చాలా మంచి పేరు తెచ్చుకుంది. కాని అది కాకికి అస్సలు నచ్చలేదు. రోజుకొక్కసారైనా ఎవరో ఒకరు కొంగని పొగుడుతూ ఉండేవారు. అది విన్న కాకి అసూయతో రగిలిపోయేది. ఈ కొంగ నా పక్కనే ఉంటే అసూయతో కుళ్ళిపోయి నేనే పోయేలా ఉన్నాను. దీన్ని ఎలాగైనా ఇక్కడ్నించి తరిమేయాలి. అని పక్కనే ఉన్న తేనెటీగల నివాసం మీద కర్ర విసిరింది. ఆ తేనెటీగల గుంపు నాయకురాలు కోపంతో పక్కనే ఉన్న కాకిని చూసి కాకి దగ్గరకు వెళ్ళి ఇలా అడుగుతుంది. మా నివాసం మీద కరిసిరింది నువ్వేనా? లేదు లేదు, నేనెందుకలా చేస్తాను? ఆ కొంగే మీ నివాసం మీద కర్ర విసిరింది. నువ్వు నిజమే చెబుతున్నావా? నువ్వు చెప్పింది అబద్ధమని తెలిస్తే మా గురించి తెలుసు కదా. నేనెందుకు అబద్ధం చెప్తాను? నేను ఎప్పటినుండూ ఇక్కడే ఉంటున్నాను. మీకు తెలియదు కదా, ఆ కొంగే ఈ మధ్య కొత్తగా ఇక్కడికొచ్చింది. ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఆ కొంగే చేసింది, నన్ను నమ్మండి. కాకి చెప్పిన మాటలు నమ్మిన తేనెటీగలు కొంగపై దాడి చేశాయి. పాపం, కొంగ తేనెటీగల దాడి వల్ల గాయపడింది. కొంగపై తేనెటీగలు దాడి చేశాయని తెలుసుకున్న జింక నక్కకు ఆ విషయం చెప్తుంది. వాటి సంగతి నేను చూస్తాను. ముందు ఈ మూలికను మన మిత్రుడు కొంగకు తీసుకువెళ్ళి ఇవ్వు. నక్క తేనెటీగ నాయకురాలిని కలుస్తుంది. తనతో ఇలా అంటుంది. ఎంత ధైర్యముంటే నా మిత్రుడు కొంగ మీద దాడి చేస్తారు. ఒక్క మూలికతో మీరెవ్వరూ ఇక్కడ లేకుండా చేస్తాను. నీ మిత్రుడే మా ఇంటి మీద దాడి చేశాడు. నువ్వు చూశావా? లేదు, ఆ కాకి చూసింది. ఆ కాకే చెప్పింది. అప్పుడు నక్కకు అంతా అర్థమవుతుంది. ఎవ్వరు ఏమి చెప్పినా నమ్మేస్తావా? అసలు నా మిత్రుడు ఎలాంటివాడో నీకు తెలుసా? అని నక్క తన మిత్రుడు కొంగ ఎలాంటివాడో చెప్తుంది. జరిగిందంతా చెప్తుంది. క్షమించు మిత్రమా, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోకుండా తొందరపడ్డాను. వెంటనే నక్క తన మిత్రుడు కొంగ ఎలా ఉన్నాడో చూడ్డానికి వెళ్ళాడు. ఎలా ఉన్నావు మిత్రమా? నన్ను క్షమించు. ఈ పరిస్థితికి నేనే కారణం. నువ్వు ఉండగా నాకేమవుతుంది మిత్రమా? ఇదొక చేదు అనుభవం మాత్రమే. దీనంతటికీ ఆ తేనెటీగలే కారణం. నక్క దీని అంతటికీ అసలు కారణం కాకి అని చెప్తుంది. కాకి అసూయ వల్ల ఇదంతా జరిగింది. ఆ కాకికి గుణపాఠం నేర్పాలి. ఆ కాకి సంగతి తేనెటీగలే చూసుకుంటాయి. తమ వల్ల మంచివాడైన కొంగకు అన్యాయం జరిగిందన్న కోపంతో తేనెటీగలు ఆ కాకిని అక్కడి నుండి తరిమేశాయి. చెడపకొర చెడేవు అనే దానికి ఈ కాకి ఒక నిదర్శనం. పరోపకారమే జీవితానికి పరమార్థం అనుకుని జీవించే వాళ్ళు కొంతమందే ఉంటారు. అలాంటి వాళ్లకు అండగా లేకపోయినా వాళ్లను చూసి అసూయ పడకుండా ఉంటే చాలు. మిత్రమా, మన కథ వీళ్ళకి నచ్చిందంటావా? వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా లైకు సబ్స్క్రైబు చేస్తారు మిత్రమా.
బాగా నచ్చితే షేర్ కూడా చేస్తారు.